సందర్భంలో ఎవరన్నా పోకిరీలు నిన్ను అల్లరి చేశారు, ఏం చేస్తావు? చెప్తావు. అల్లరి చేస్తాడు, నా లాంటి దుర్మార్గుడు ఉన్నట్టు ఉంటాడు, ఏం చేస్తావు? సైలెన్స్ ఉండడు. ఎవరెవరు వస్తారు? నీవు, నీతో పాటు ఎవరు వస్తారు? ఒక్కదానే వస్తావు. ఏం చేస్తావు అప్పుడు? అని అల్లరి చేస్తున్నప్పుడు ఏం చేస్తావు? చేయవు వినవు. సరే, ఇప్పుడు మీ అక్క ఉంది పక్కన, ఆమె కూడా ఎవరైనా కొట్టిలు చేసి ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? వాళ్ళు కూడా కొడతారు, ఏం చేస్తావు? మళ్ళీ వాళ్ళు నేను కొడతారు, నేను సెంట్ ఏదైనా కొడతారు, నువ్వు అదే అవుతావు సైలెంట్. ఏం చేస్తావు? అందుకనే అరవాలి, బాగా అరవాలి. అదేవిధంగా మీ అక్క మీ చెల్లి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు, పక్కలకు ఫోన్ తీసుకుని ఏ నెంబర్కి ఫోన్ చేస్తావు? ఎవరికి ఫోన్ చేస్తావు అప్పుడు? మమ్మీ ఫోన్ ఎత్తలేదు, ఏం చేస్తావు? డాడీ ఫోన్ ఎత్తలేదు, ఏం చేస్తావు? పోలీసులు. ఏ నెంబర్ ఫోన్ చేస్తావు? 100. వెరీ గుడ్. నీ పేరే పేరు? యశ్వంత్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు. యశ్వంత్ ఉన్న నెంబర్ మీకు గుర్తులేదు. ఓకే ఓకే డన్. పిల్లలకు ఏమైనా అయిందనుకో ఏ నెంబర్ ఫోన్ చేస్తారు? పిల్లలకు సంబంధించి డాక్టర్ కాదు, డాక్టర్ నెంబర్ మీకు తెలియదు, ఏం చేస్తాం? ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ మీవేనా? మీ బుక్ లో లాస్ట్ పేజ్ తీయండి, ఏముంటది ఇందులో? 100 పోలీస్ నెంబర్ ఉంటుంది, ఇది 10. ఇంకొక నెంబర్ ఉంటుంది, ఇది 1098. అది పిల్లలకు సంబంధించింది. దీనికి మీరు అందరు ఫోన్ చేయాలి. మేడం అంగన్వాడీ టీచర్ కాబట్టి మీకు స్లమ్లలో కూడా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఉంటుంది. స్లమ్ ఏరియాలో పీసీపీసీ అని గ్రామాల్లో అంటారు, అర్బన్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అని మా స్కూల్లో ఉంటుంది. ఈ నెంబర్లో ఫోన్ చేయాలి ఖచ్చితంగా. చేస్తారా? ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి మీకు. అదేవిధంగా మీ మమ్మీ నెంబరు, డాడీ నెంబరు, అదేవిధంగా మన టీచర్ నెంబర్ గుర్తుందా మీకు? మొబైల్ నెంబర్, టీచర్ నెంబర్కు ఫోన్ నెంబర్ కనుక్కొని మీరు రోజు ట్యూషన్కి వచ్చేటట్టు చేయాలి. ఇంతే మంది కాదు, అందరూ వచ్చేటట్టు కూడా చేయాలి. ఓకే, చేస్తారా? ఓకే ఓకేనా? చెప్పాలి అందరికి. మీరు పేరెంట్స్ అని మీ మమ్మీ అని చెప్పుకొని మీరు అది ఉండొద్దు. ఓకేనా? ఓకే, ఈ నెంబర్లు అందరు గుర్తుంచుకొని అందరికి చెప్పేటట్టు చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ.